చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. సచివాలయం బ్లాక్ 1లో సమావేశం జరిగింది. నాగబాబుకి మంత్రి పదవి అలాగే ప్రమాణ స్వీకారం గురించి చర్చ జరిగింది. నామినేటెడ్ పదవులపైన కూడా ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. 2 నెలల వ్యవధిలో ఇది 3వ భేటీగా చెప్పొచ్చు. చంద్రబాబు పవన్ భేటీపై రాజకీయ వర్గాల్లో అయితే ఆసక్తి నెలకొంది. ఈ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ తో మా ప్రతినిధి క్రాంతి సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, ఈ భేటీ ఎజెండా ఏంటి? ఒక్క నాగబాబుకి ఏ శాఖ కేటాయించాలి అన్న దానికి సంబంధించి మాత్రమేనా? ప్రమాణ స్వీకారం గురించి ఒక క్లారిటీ వచ్చిందా? ఖచ్చితంగా ఈ భేటీకి సంబంధించి చూసుకుంటే కనుక పలు కీలక అంశాలపైన సీఎం డిప్యూటీ సీఎం మధ్య చర్చ జరిగినట్టు మనకు తెలుస్తోంది. దాదాపు అరగంట పాటు సెక్రటరియట్లో సీఎం డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు. అయితే మనం చూసుకుంటే కనుక 15 రోజుల వ్యవధిలో ఇది ఒక రెండవ భేటీ అని చెప్పాలి. గత భేటీ తర్వాత నాగబాబుకి మంత్రి పదవి కేటాయిస్తున్నట్టుగా కూడా అనౌన్స్మెంట్ రావడం జరిగింది. అయితే నాగ కోటేశ్వరరావు గారు అయినా తేనెటీగల పెంపకం చేస్తూ 12 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఏ కేటాయింపు, ఏ పోర్ట్ఫోలియో కేటాయిస్తారో అనే దానికి సంబంధించి కూడా చర్చ జరిగినట్టు మనకు తెలుస్తోంది. ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకుంటే కనుక నాగబాబు జనసేన పార్టీలో కీలక పదవిలో ఉన్నారు. అండ్ అలాగే పార్టీలో కీ రోల్ పోషిస్తున్న నేపథ్యంలో పోర్ట్ఫోలియోకి సంబంధించి కూడా ఒక గట్టి పదునైనటువంటి పోర్ట్ఫోలియోనే తీసుకోవాలని చెప్పి కూడా జనసేన భావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ నేపథ్యంలోనే గట్టి పోర్ట్ఫోలియో తీసుకునేందుకు జనసేన ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ఈ సమావేశంలో కూడా చర్చ జరిగినట్టుగా కూడా మనకి తెలుస్తోంది. సో అయితే మంత్రి పదవి కేటాయింపుకు సంబంధించి ఎమ్మెల్సీగా ముందు అవకాశం కల్పించి తర్వాత మంత్రి పదవి కేటాయిస్తారా, లేదంటే దీని తర్వాత అది ఇస్తారా అనే దానికి సంబంధించి కూడా సస్పెన్స్ నెలకొంది. అయినా ఏదేమైనప్పటికీ కూడా మంత్రి పదవికి సంబంధించి ఏ పోర్ట్ఫోలియో ఇస్తారనే దాంతో పాటు ముఖ్యంగా నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా కీలకంగా చర్చ జరిగినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే జనసేన నుంచి 2 దఫలుగా లిస్టు విడుదలైంది. 3వ లిస్టు రెడీ అయ్యేందుకు కూడా ఇప్పటికే మొత్తం 2 పార్టీల నుంచి కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అటువైపు జనసేన నుంచి కూడా మొత్తం ఇప్పటికే స్క్రూటినీ పూర్తయిపోయింది. 3వ లిస్టులో ఇచ్చేటటువంటి అభ్యర్థుల జాబితాను సైతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ 3వ లిస్టు విడుదలకు సంబంధించి కూడా కొద్ది రోజుల్లోనే త్వరలోనే విడుదల చేస్తామని చెప్పి కూడా సందేశాలు వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ 3వ లిస్టులో ఎంతమందికి అనౌన్స్ చేస్తారు, ఏ కేటాయింపులు పార్టీల మధ్య జరుగుతాయనే దానికి సంబంధించి కూడా చర్చ జరిగినట్టు మనకు తెలుస్తోంది. ఎందుకంటే గత సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశంలో మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అన్నకి పదవికి సంబంధించితో పాటు ఏదైతే మనం రీసెంట్గా చూసుకుంటే కనుక రేషన్ బియ్యం అక్రమ రవాణా పైన పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి జనసేన సైడ్ నుంచి కూడా అనేక ఫిర్యాదులను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి వీటి అప్డేట్స్తో పాటు ఏపీలో ప్రస్తుతం నెలకొన్నటువంటి రాజకీయంగా ఉన్నటువంటి అన్ని అంశాలపైన కూడా ఇరువురి మధ్య చర్చ జరిగినట్టు మనకు తెలుస్తోంది. గత భేటీ 2 గంటల పాటు జరుగుతుంది. ఈ భేటీ కేవలం అరగంట మాత్రమే జరిగింది. కాబట్టి కేవలం ఈ యొక్క 2 అంశాలపైన కీలకంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. మనకి ఓవరాల్గా చూసుకుంటే కనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే కీలకంగా తన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే భేటీలకు ముందు భేటీలకు తర్వాత మనం చూసుకుంటే కనుక ఢిల్లీ పర్యటన అండ్ అలాగే ఢిల్లీ పర్యటన తర్వాత సీఎంని కలవడం, సీఎంని కలిసిన తర్వాత పలు కీలక అంశాలపైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈ భేటీకి సంబంధించి కూడా రాజకీయ వర్గాల్లో కీలకంగా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో భేటీ అయింది కాబట్టి ఏ అంశాలపైన చర్చించారు, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏం ప్రకటన చేస్తారు అనేది అయితే ఇప్పుడు ఆసక్తి నెలకొంది. థ్యాంక్ యూ క్రాంతి.